అక్క మీరు బర్త్డే విషెస్ చెప్పే స్టైల్ నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్కి కూడా మీ ద్వారా విషెస్ చెప్పించాలనిపించింది. అసలు ఏ బర్త్డేకి మేము విడివిడిగా లేము, ఇద్దరం ఒకే చోట ఉండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ వర్క్ టెన్షన్స్ వల్ల ఈ సంవత్సరం కుదరలేదు. మీరు వాడికి ఇష్టమైన సేమియా కేసరి చేస్తూ వాడికి విషెస్ చెప్పండి అక్క అని నాకు మెసేజ్ చేశావు. శివ, నీ తరపు నుంచి, మా తరపు నుంచి, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రవి. ఇంకేంటి, మీకు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇలాగే విషెస్ చెప్పాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు విషెస్ చెప్పాలనుకున్న పర్సన్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళకి ఇష్టమైన రెసిపీ నాకు షేర్ చేసేసేయండి. నేను మీ తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ అయితే చెప్తాను. రవి అండ్ శివ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఈ అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీకు కూడా ఈ వీడియో చూడడం వల్ల మీ బెస్ట్ ఫ్రెండ్తో గడిపిన టైము ఇవన్నీ గుర్తొస్తే నాకు కమెంట్ బాక్స్లో ఎస్ అని కమెంట్ చేయండి. నాకైతే లిటరల్గా శివ చెప్తుంటే, ఆ మెసేజ్ చదువుతుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా ఫ్రెండ్స్ వాళ్ళతో గడిపిన సంఘటనలన్నీ అయితే గుర్తొచ్చాయి. మరేంటి, శివాకి ఇష్టమైన సేమియా కేసరి అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ షుగర్ వాడలేదు, షుగర్కి బదులు బెల్లం వాడాను. ఎవరైనా కావాలనుకుంటే కూడా దీనిలో షుగర్ వాడుకోవచ్చు. సేమియా కేసరి టేస్ట్ అయితే సూపర్ ఉంది. వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రవి. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.